బయోఫ్లాక్ సిస్టమ్స్లో రకాలు. సాధారణంగా రొయ్యలను, చేపలను పెంచడానికి ఈ మధ్యకాలంలో విస్తృతంగా వాడుకలో ఉన్నటువంటి సిస్టమ్ బయోఫ్లాక్ విధానం. ఈ బయోఫ్లాక్ విధానంలో అనేక రకాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా 4 రకాలను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా గ్రీన్ వాటర్ బయోఫ్లాక్ సిస్టమ్. దీని పేరుకు తగ్గట్టుగానే ఈ విధానంలో నీరు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అందుకే దీన్ని గ్రీన్ వాటర్ బయోఫ్లాక్ విధానం అంటారు. సాధారణంగా బయట అవుట్డోర్లో పెద్ద పెద్ద చెరువుల్లో చేసే సాగు, రొయ్యల సాగు కానీ, చేపల సాగు కానీ ఈ రకానికి చెందినది. ఇక్కడ సూర్యరశ్మి సమక్షంలో అంటే ఎండ తగిలేటట్టుగా చెరువుల్లోనూ, అలాగే లైనింగ్ హెచ్డిపిఈ లైనింగ్తో బాటంలో లైనింగ్ చేయబడిన పాండ్స్, ట్యాంకుల్లో చేసే కల్చర్ ఈ విధానానికి చెందినది. గ్రీన్ వాటర్ బయోఫ్లాక్ సిస్టమ్ అంటారు దీన్ని. తదుపరి ఆల్గే మరియు బ్యాక్టీరియా ద్వారా వాటర్ క్వాలిటీ కంట్రోల్ చేయబడుతుంది. ఇక్కడ సూర్యరశ్మి సమక్షంలో ఉండడం వల్ల ఫైటోప్లాంక్టన్ బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే వాటర్ పారామీటర్స్ అనేవి ఈ నైట్రోజన్ సైకిల్ ఇట్లాంటివన్నీ బ్యాక్టీరియా మరియు ఆల్గేల ద్వారా మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఇక 4వ పాయింట్కి వస్తే, ఇప్పుడు మనం చూస్తున్న బయోఫ్లాక్ సిస్టమ్స్లో అధిక భాగం అంటే పెద్ద పెద్ద ట్యాంకుల్లో చేసే కల్చర్ అంతా కూడా ఇప్పుడు ఈ గ్రీన్ వాటర్ బయోఫ్లాక్ కిందకే వస్తుంది. ఇక రెండవది బ్రౌన్ వాటర్ బయోఫ్లాక్ సిస్టమ్. ఇక్కడ ఇండోర్లో చిన్న చిన్న ట్యాంక్స్లో చేసే కల్చర్ ఈ రకానికి చెందినది. ఇటీవల విరివిగా మనం బయోఫ్లాక్ అనే చిన్న చిన్న ట్యాంకులు పెట్టి చేస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా బ్రౌన్ వాటర్ బయోఫ్లాక్ సిస్టమ్ కిందకు వస్తుంది. ఇక్కడ సూర్యరశ్మి అవసరం లేకుండా బిల్డింగుల్లో కానీ, షెడ్లలో కానీ దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సూర్యరశ్మి లేదు కాబట్టి ఫైటోప్లాంక్టన్ అనేది అభివృద్ధి చెందదు. అందువల్ల ఈ వాటర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. రేస్వే ట్యాంక్స్, సర్క్యులర్ ట్యాంకులను ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్లో కూడా సర్కిల్ షేపులో ఉన్నటువంటి ట్యాంక్ని పెట్టడం జరిగింది. ఇక్కడ పూర్తిగా బ్యాక్టీరియా ద్వారానే వాటర్ క్వాలిటీ అనేది కంట్రోల్ చేయబడుతుంది. అంటే హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా, ఇతర నైట్రోఫైయింగ్ బ్యాక్టీరియాలను ఉపయోగించి టోటల్గా బ్యాక్టీరియా మీద మనం డిపెండ్ అవుతాం. సో దాని ద్వారానే ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఈ బ్రౌన్ వాటర్ బయోఫ్లాక్ సిస్టమ్ ఎక్కడ ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందంటే, మొదటిగా నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రదేశాల్లో, అంటే మెట్ట ప్రాంతాల్లో, నదులు కానీ, సముద్రపు నీరు కానీ అందుబాటులో లేని పరిస్థితుల్లో విరివిగా నీటి వనరులు లేనప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక ఎకరాలో చేసే కల్చర్ని సుమారు ఒక 7 నుండి 10 సెంట్లు భూమిలోనే హై డెన్సిటీలో మన కల్చర్ కొనసాగించవచ్చు. అందువల్ల భూమి లభ్యత తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ బ్రౌన్ వాటర్ బయోఫ్లాక్ సిస్టమ్ని మనం బాగా ఉపయుక్తకరంగా ఉంటుంది. అలాగే సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేనప్పుడు ఈ సిస్టమ్ బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎట్లా అంటే కొన్ని దేశాల్లో అయితే సంవత్సరం మొత్తం కూడా తక్కువ ఉష్ణోగ్రతలే ఉంటాయి. అలాగే వింటర్కి వచ్చేసరికి మంచు పడుతూ గడ్డగట్టుకుపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ బ్రౌన్ వాటర్ బయోఫ్లాక్ సిస్టమ్ అనేది ఇండోర్లో చేస్తూ ఉంటాం, షెడ్లో చేస్తూ ఉంటాం. కాబట్టి బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులతో దీనికి సంబంధం ఉండదు. కాబట్టి ఇక్కడ కల్చర్ అనేది నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో మనకి ఈ బ్రౌన్ వాటర్ బయోఫ్లాక్ సిస్టమ్ అనేది మంచి ఉపయుక్తమైనటువంటి మార్గం. చివరిగా ఎక్కువ వ్యయంతో కూడిన పద్ధతి. అంటే దీన్ని నెలకొల్పడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ కావాలి. ఈ షెడ్లు ఏర్పాటు చేయడానికి కానీ, ఈ ట్యాంకులు ఏర్పాటు చేయడానికి కానీ, ఇతర ఏరేషను, ఇతర ఖర్చులన్నిటికి స్టార్టింగ్లో మనకి ఎక్కువ ఖర్చు అనేది ఉంటుంది దీన్ని నెలకొల్ప. మూడో విధానం ఇన్సిటు బయోఫ్లాక్ సిస్టమ్. ఇది మరొక రకమైన క్లాసిఫికేషన్గా చెప్పొచ్చు. ఈ పద్ధతిలో కల్చర్ పూర్తయ్యే వరకు బయోఫ్లాక్ మొత్తం రొయ్యలతో పాటే కలిసి ఉంటుంది. అంటే ప్రజెంట్ మనం చూసే కల్చర్ అనమాట బయోఫ్లాక్లో.
ఇక్కడ బయోఫ్లాక్, రొయ్యలు లేదా చేపలు కలిసి ఒకే ట్యాంక్లో ఉంటాయి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నది ఎక్కువగా ఈ పద్ధతి వాడుకలో ఉంది. అమ్మోనియా నేరుగా సూక్ష్మజీవులచే ప్రోటీన్లుగా మార్చబడుతుంది. అంటే అన్ఈటెన్ ఫీడు, ఫీకల్ మ్యాటర్ వీటి నుంచి వచ్చేటటువంటి అమ్మోనియా ఈ సూక్ష్మజీవుల చేత ప్రోటీన్లుగా మార్చబడుతుంది. 4వ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఆక్సిజన్ డిమాండ్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే ఇక్కడ సూక్ష్మజీవులకి ఆక్సిజన్ కావాలి, మనం పెంచడానికి ఉపయోగిస్తున్న చేపలు కానీ, రొయ్యలు కానీ వీటికి కూడా ఆక్సిజన్ అనేది కావాలి. ఇక్కడ ఫ్లాక్ అనే స్థాయి పెరిగే కొలది ఆక్సిజన్ డిమాండ్ కూడా చాలా అధికంగా ఉంటుంది. 4వ పద్ధతి, చివరి పద్ధతి ఎక్స్-సిటు బయోఫ్లాక్ సిస్టమ్. ఇక్కడ నీటిని బయోలాజికల్ రియాక్టర్లోకి పంపి అక్కడ బయోఫ్లాక్ను ఉత్పత్తి చేసి రొయ్యలకు లేదా చేపలకు ఆహారంగా ఇస్తారు. ఇక్కడ కల్చర్ ట్యాంక్తో పాటు బయోలాజికల్ ట్యాంక్స్ అనేవి వేరుగా సెపరేట్గా ఉంటాయి. ఇక్కడ వాటర్ని పంపించి మనం అక్కడ బయోలాజికల్ రియాక్టర్స్లో ఫ్లాక్ని క్రియేట్ చేస్తాం. అక్కడ క్రియేట్ అయిన ఫ్లాక్ని మళ్ళీ మనం కల్చర్ ట్యాంక్లోకి పంపింగ్ చేస్తాం. సో ఇప్పుడు ఆ పంపింగ్ చేసిన ఫ్లాక్ని ఇవి చేపలు కానీ, రొయ్యలు కానీ ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫ్లాక్, న్యూట్రిషన్ ప్రొఫైల్ రెండింటిని చక్కగా మేనేజ్ చేయొచ్చు. అంటే రొయ్యలకి, చేపలకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఈ ఫ్లాక్ ద్వారా అందుతాయి కాబట్టి ఎంత మొత్తంలో ఫ్లాక్ కావాలో ఈ న్యూట్రిషన్ ప్రొఫైల్ తగ్గట్టుగా అంతే ఫ్లాక్ని మనం దీంట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల రొయ్యలు మరియు చేపలకి ఆక్సిజన్ డిమాండ్ అనేది వేరువేరుగా ఉంటుంది. అంటే రొయ్యలు, చేపలు ఒక చోట కల్చర్ ట్యాంక్లో ఉన్నాయి, ఫ్లాక్ అనేది వేరే ట్యాంక్లో రియాక్టర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ సప్లై అనేది ఫ్లాక్కి వేరుగా అందిస్తూ ఉంటాం, అలాగే రొయ్యలు, చేపలకు అనేది వేరుగా ఇస్తూ ఉంటాం. ఈ పద్ధతి ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నది. భవిష్యత్తులో మనకి ఇది కూడా విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సాహిత్య ఆక్వా వాట్సాప్ గ్రూపుల లింకులు ఉన్నాయి. అందులో ఏదో లింక్పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. అలాగే సాహిత్య ఆక్వా ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి.